చూపిస్తున్నా. దీనికి ఇప్పుడు రిజల్ట్స్ అనేది ఎలా చూడాలంటే ఫస్ట్ వచ్చింది డిఏ ఫేజ్ మాత్రం ఫజిలాది కంట్రోలర్ తోనే ఎక్కడ కంట్రోలింగ్ జరుగుతుంది అనమాట. పిఏ మాత్రం ఓన్లీ పిఏ కంట్రోలర్ తోనే కంట్రోలింగ్ జరుగుతుంది. సో ఇది పిఏ కంట్రోలర్ రిలేటెడ్ అనమాట మనకు కంట్రోలింగ్ పార్ట్. బట్ ఏంటంటే డిఏ ఫేజ్ ఉంది కాబట్టి దీనికి రిలేటెడ్ గా మనము ఫజీ ఫైల్స్ ని ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేయాలన్నమాట. అంటే రోటర్ సైడ్ కన్వర్టర్ కి అంతే గ్రిడ్ సైడ్ కన్వర్టర్ కి. సో వాటిని మళ్ళీ ఫస్ట్ మనం ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఒకటి ఏంటంటే ఆర్సిఎఫ్ అన్నమాట, రోటర్ సైడ్ కన్వర్టర్ అనేసి ఉంటుంది. దాన్ని డబుల్ క్లిక్ ఇస్తే ఇట్లా ఓపెన్ అవుతుంది. ఎక్స్పోర్ట్ టు వర్క్ స్పేస్ ఇది ఒకటి. నెక్స్ట్ మళ్ళీ ఫైల్లో ఇంపోర్ట్ ఫ్రమ్ ది ఫైల్ RCF1 ఓపెన్. మళ్ళీ ఫైల్లోకి వెళ్ళి ఎక్స్పోర్ట్ టు వర్క్ స్పేస్. ఇవి టూ అన్నమాట ఫైల్స్ మనకి. ఇక్కడ మీకు కన్ఫ్యూజ్ గా ఉన్నా కూడా వచ్చింది డిఎఫ్ఏజ్ క్లాక్ అనేది ఇక్కడ చూసారంటే నేమ్స్ అనేది మనం ఏమి ఇచ్చామనేది తెలిసిపోతుంది అనమాట. RCF అనేది ఒకటి ఇచ్చాము, RCF1 అనేది ఒకటి ఇచ్చాము అనమాట. ఎందుకంటే ఇది రెండు కూడా మనకి ఏంటంటే రోటర్ సైడ్ కన్వర్టర్ కంట్రోలింగ్. సో ఈ రోటర్ సైడ్ కన్వర్టర్ మనం సప్లై ఇవ్వడానికి ఇదంతా చేస్తున్నాం ఇక్కడ. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ మనకు ఉండదు, మీకు ఇవి చూపిస్తాను ఒక నిమిషం అన్నది లైన్లో. మనకి ఇది ఐడి ఎర్రర్ అన్నమాట. ఇది ఐడి ఎర్రర్. దట్ మీన్స్ లో, మీడియం అండ్ దెన్ హై. మనకు ఐడిలో ఇక్కడ ఇచ్చారు కదా మెంబర్షిప్ ఫంక్షన్స్ అవి అన్నమాట డిజైన్ మనకి. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే ఇది వచ్చింది ఐడి రెగ్యులేటెడ్. సారీ ఇది ఐడి ఎర్రర్. నిమిషం లైన్ లో ఉంటా. హలో చూడండి ఇది అన్నమాట మనకి. మీకు ఇందాక చూపించాను కదా అది మిస్ అయింది చూడండి. ఐడి ఎర్రర్ ఇక్కడ రాసాను చూడండి, ఐడి ఎర్రర్ అన్నమాట. ఐడి ఎర్రర్ ఇది అన్నమాట మనకి మెంబర్షిప్ ఫంక్షన్. నెక్స్ట్ సారీ ఇది ఐడి ఎర్రర్. ఇవి రెండు ఐడి ఎర్రర్స్ ఇక్కడ పెట్టా చూడండి. ఐడి ఎర్రర్ ఇది కూడా ఐడి ఎర్రర్. ఇది ఏంటంటే ఐడి రెగ్యులేటర్. ఇది ఐడి రెగ్యులేటర్. ఇది రెగ్యులేటెడ్ అన్నమాట. అయిన తర్వాత అంటే దట్ మీన్స్ ఏంటంటే మెంబర్షిప్ ఫంక్షన్స్ అన్నమాట ఇవి. రోటర్ సైడ్ కన్వర్టర్ లో మనకు డి యాక్సిస్ కరెంట్ ని మనం కంట్రోలింగ్ చేయడానికి యూజ్ చేసే ఫజీ లాజిక్ కంట్రోలర్ అన్నమాట ఇది టోటల్. నెక్స్ట్ ఏంటంటే క్యూ యాక్సిస్ కి RCF1 ఇది ఐక్యూ ఎర్రర్ అనేది ఉంది కదా.
ఐక్యూ రెగ్యులేటెడ్, ఐడి ఎర్రర్, ఐక్యూ. ఇది ఐక్యూ అన్నమాట. ఇది ఐక్యూ రెగ్యులేటర్. ఇవి మనకు డిఎఫ్ఐస్ రిలేటెడ్ మెంబర్షిప్ ఫంక్షన్స్ మనకి. నెక్స్ట్ ఇలా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసి మనకు క్లోజ్ చేసినాక సేవ్ చేంజెస్ అని అడుగుతుంది, అక్కడ నో అనేసి ఇస్తే క్లోజ్ అయిపోతుంది మనకి. ఆల్రెడీ సేవ్ లో ఉండిపోతాయి కదా, మళ్ళీ అది ఓపెన్ లో ఉండాలి. అంటే మనం ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత మనకి ఏమవుతుంది అంటే, మనం ఏదైతే ఫైల్స్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసామో ఆ ఫైల్స్ అన్ని ఇక్కడ సేవ్ అవుతుంది అనమాట. వర్క్ స్పేస్ ఇది చూడండి, ఇక్కడ RCF1 ఇంతకు ముందు MPPT అనేది ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసాము పీవీకి, అది కూడా ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడ వర్క్ స్పేస్ లోకి ఇట్లా ఫైల్ నేమ్స్ కన్నా వచ్చేసాయి అనుకో, అప్పుడు ఫైల్ అనేది రన్ అవుతుంది అనమాట. ఇన్ కేస్ ఆ ఫైల్స్ అనేది వేరే సేవ్ అయినా మనకు ఫైల్ అనేది రన్ అవ్వదు, మళ్ళీ సేమ్ నేమే రావాలి ఇక్కడ మనకి. అంటే ఒకటి డి యాక్సెస్ కాంపోనెంట్ ని కంట్రోలింగ్ చేయడానికి, ఒకటి క్యూ యాక్సెస్ కరెంట్ ని కంట్రోల్ చేయడానికి అన్నమాట. ఇది వచ్చింది డి కాంపోనెంట్ ని కంట్రోల్ చేస్తుంది, ఇది వచ్చింది క్యూ కరెంట్ ని కంట్రోల్ చేస్తుంది అన్నమాట. ఈ రెండింటికి రిలేటెడ్ వి అక్కడ ఇందాక మనం చూపించింది. సో ఇప్పుడు రన్ చేసుకోవచ్చు నార్మల్ గా. మనకు మెయిన్ రిజల్ట్స్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు అంటే, ఇక్కడ పిఐ కంట్రోలర్ కి ఓన్లీ టీహెచ్డి వేవ్ ఫార్మ్స్ మాత్రమే ఇచ్చినట్టున్నారు మనకి. సో ఇదన్నమాట టీహెచ్డి ఇక్కడ ఇచ్చారు చూడండి. పిఐ కంట్రోలర్ కి ఇవి టీహెచ్డి వాల్యూస్ అన్నమాట. V2 C and F, E and F. కరెంట్ టీహెచ్డి ఆఫ్ హైబ్రిడ్ సిస్టమ్ విత్ ఫజీ కంట్రోలర్. ఇక్కడ వోల్టేజ్ టీహెచ్డి ఆఫ్ హైబ్రిడ్ సిస్టమ్ విత్ పిఐ కంట్రోలర్, ఇది ఉందన్నమాట మనకి పిఐ కంట్రోలర్ కి టీహెచ్డి వాల్యూ. సో మన రిజల్ట్స్ మొత్తం చూపించున్నాం ఇక్కడ. ఇది రన్ అవుతుంది, ఇక్కడ స్కోప్స్ అని ఉంది కదా, దానికని డబుల్ క్లిక్ ఇస్తే ఇక్కడ ఉందన్నమాట. ఇది లోడ్ వోల్టేజ్, లోడ్ కరెంట్. ఇది లోడ్ వోల్టేజ్, లోడ్ కరెంట్ ని రెండింటిని ఇన్ఫ్లుయెన్స్ చూపించాం అనమాట. పిఏ కంట్రోలర్ కి జస్ట్ టీహెచ్డి వాల్యూస్ మాత్రమే ఇచ్చారు, వేవ్ ఫార్మ్స్ ఇవ్వలేదు. బట్ ఏంటంటే వేవ్ ఫార్మ్స్ కూడా మనం అక్కడ చూపించాం అన్నమాట. లోడ్ వోల్టేజ్ ఇవి వచ్చింది ఫజిక్ రిలేటెడ్ వి మనకి. సో మనం పిఐ కూడా చూపించాము, ఎందుకంటే టీహెచ్డి వాల్యూ కంపారిజన్ అనేది చూపించాలి కాబట్టి, వేవ్ ఫార్మ్స్ కంపల్సరీ చూపించాలి కాబట్టి. సో లోడ్ వోల్టేజ్, లోడ్ కరెంట్ రెండింటిని ఇన్ ఫేజ్ లో చూపించారనమాట, ఏ ఫేజ్. అట్లా మనం ఏంటంటే లోడ్ వోల్టేజ్, లోడ్ కరెంట్ రెండింటికి ఏ ఫేజ్ లో అనమాట, ఇన్ ఫేజ్ లో చూపించున్నాము. సో రెండింటికి టీహెచ్డి వాల్యూస్ చూడాలి అంటే ఇక్కడ నేను మీకు సమ్ నేమ్ అనేది ఇస్తాను. ఇక్కడ ఉంది చూడండి, విఎల్పిఐ అని ఉందన్నమాట. అంటే లోడ్ వోల్టేజ్ విత్ పిఐ అనేసి ఉందన్నమాట నేమ్. ఇది ఫైల్ మొత్తం అనేది రన్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే, ఇక్కడ పవర్ క్యూ అని బ్లాక్ ఒకటి ఉంది చూడండి, దీన్ని డబుల్ క్లిక్ ఇస్తే అక్కడ చూడాలన్నమాట టీహెచ్డి వాల్యూ. సో ఇది ఎగ్జిక్యూట్ అయిపోనివ్వండి, నేను చూపిస్తాను మీకు. మేడం సోలార్ పవర్ ఎంత తీసుకుంటుంది మేడం ఇక్కడ మనం యూజ్ చేసేటప్పుడు? మీకు ఇందాక నేను పివి ఎంపీపీటీ చూపించాను చూసారా, మనకు అక్కడ పవర్ వచ్చింది, అక్కడ రేటింగ్ ఎంత వచ్చింది పివి పవర్? 200. అక్కడ 200 కు ఒకటి పవర్ రేటింగ్ లో చెప్పాలన్నమాట.
ఇక్కడ ఉంది చూడండి, టీవీ పవర్ రేటింగ్ ఐ థింక్ మనకు వచ్చింది చాలా ఎక్కువ ఉంది అనమాట. 10,000 ఉంది మనకి. 10,000 అంటే 10,000 వాట్స్ అన్నమాట 10K రేటింగ్. 10 kVA వస్తుంది. అది TFIZ 10 kVA, ఇది కూడా 10 kVA అన్నమాట. ఓకే. ఎక్స్టెండ్ ఎంతవరకు చేసుకోవచ్చు ఏమైనా ఐడియా ఉందా? అంటే 200 kW అంటే మనకు విండ్ నుంచి వస్తే తొందరగా ఎక్కువ పవర్ మనం ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు డిఎఫ్ఐజ్ నుంచి వస్తే మనకు మెగా వాట్స్ లో కూడా జనరేట్ చేసుకోవచ్చు, మనకు ప్రాబ్లం ఏం కాదు. మనకు 1.5 మెగావాట్స్ 2 మెగావాట్స్ అట్లా కూడా వస్తుంది అనమాట డిఎఫ్ఐజ్ నుంచి. బట్ వచ్చింది టీవీ ప్యానల్ నుంచి ఎక్కువ పవర్ కావాలంటే ప్యానల్స్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి, సేల్స్ ఇంక్రీజ్ చేసుకోవాలి, అదంతా ఉంటుంది అనమాట మనకి. అంటే ఇది మాక్సిమం పవర్ నైనా సపోర్ట్ చేయగలుగుతుంది మేడం. అంటే ఇప్పుడున్న కండిషన్, ఇప్పుడున్న గ్రిడ్లలో మాక్సిమం పవర్ కి ఇది ఇన్స్టాల్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు 10,000 వాట్స్ అంటే టీవీ నుంచి ఓకే మనకి. ఇన్ కేస్ వాళ్ళు అడిగినా ఇక్కడ పవర్ ఐ థింక్ ఇక్కడ ఉంది చూడండి, వోల్టేజ్ కరెంట్ కూడా ఇక్కడ చూపించండి. లోడ్ వోల్టేజ్ కరెంట్ అంటే ఇక్కడ అన్నమాట. ఇది లోడ్ వోల్టేజ్, లోడ్ కరెంట్. లోడ్ వోల్టేజ్, లోడ్ కరెంట్ ఏ ఫేజెస్ అన్నమాట. ఇది వేరేది ఏంది మేడం? ఆరెంజ్ బ్లూ కలర్ లో వచ్చావు కదా. ఫస్ట్ ఇక్కడ 230 సంథింగ్ ఉంది కదా మనకి, ఇది వచ్చింది వోల్టేజ్, ఇది కరెంట్. టీహెచ్డి వాల్యూ వచ్చింది ఇక్కడ చూడాలన్నమాట. దాని డబ్బులు ఇక్కడ ఇట్లా ఓపెన్ టూల్స్ లోకి వెళ్ళి ఎఫెక్ట్ అనాలి. ఇక్కడ వచ్చింది విఎల్పిఏ అని ఉంది కదా, ఇది వోల్టేజ్ అన్నమాట. లోడ్ వోల్టేజ్ కి టీహెచ్డి వాల్యూ 3.49 ఉంది. ఇది ఇన్పుట్ 1, ఇన్పుట్ 2 వచ్చింది కరెంట్ 4.72 ఉంది అన్నమాట మనకి కరెంట్. ఇది టీహెచ్డి వాల్యూస్ ఫర్ వోల్టేజ్ అండ్ కరెంట్ పిఐ కంట్రోలర్ కి రిలేటెడ్ గా. ఇప్పుడు ఫజీ కంట్రోలర్ కి ఎలా ఉందంటే చెక్ చేద్దాం. ఇదన్నమాట ఏ బేస్డ్, ఇది వచ్చింది ఫజీ కంట్రోలర్ కి రిలేటెడ్ గా.
ఇదంతా సిస్టమ్ అనేది సేమ్ ఉంటుంది అన్నమాట. దీని కంట్రోలింగ్ పార్ట్ ఇదంతా కూడా మనకు ఫస్ట్ కంట్రోలర్ సంథింగ్ అనేది ఇట్లానే ఉంటది. ఇక్కడ వచ్చింది ఇన్వర్టర్ కంట్రోలింగ్ అనేది ఇక్కడ మనకి దాకా ఏంటంటే పిఐ కంట్రోలర్ ఉంది అనమాట. ఎస్ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ కంట్రోలర్ అనేది యూజ్ చేస్తున్నాం ఇక్కడ మనం. అంటే డిక్యూ కరెంట్ ని మనం కంట్రోల్ చేయడానికి వచ్చింది. ఇంతకు ముందు పిఏ కంట్రోలర్ యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే ఫజీ కంట్రోలర్ అనమాట మనకి ఇక్కడ యూజ్ చేసింది. ఇక్కడ నేమ్ వచ్చింది మీకు ఐఎన్వి అని పెట్టాను. అంటే ఇన్వర్టర్ కంట్రోలింగ్ పార్ట్ కాబట్టి ఐఎన్వి అని నేమ్ పెట్టాను. ఫస్ట్ దీన్ని కూడా మనం ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. సేమ్ వచ్చేస్తుంది మేడం డిజైనర్ పరంగా జస్ట్ ఆడ వచ్చేసి పిఐ బదులు ఫజీ పెట్టేస్తాం. ఇక్కడ చూడండి ఐఎన్వి అని ఉంది. ఓపెన్ మళ్ళీ ఫైల్లోకి వెళ్ళి ఎక్స్పోర్ట్ టు వర్క్ స్పేస్ ఐఎన్వి ఉంది కదా. ఓకే ఇక్కడికి వచ్చేస్తుంది అన్నమాట మనకు అప్పుడు ఫైల్ ఇక్కడ వచ్చేస్తుంది. సో దీనికి రిలేటెడ్ గా కూడా మెంబర్షిప్ ఫంక్షన్స్ అనేది ఇచ్చారనమాట మనకి. ఇక్కడ ఇచ్చారు చూడండి, ఒకటి ఐడికి రిలేటెడ్ గా ఇంకొకటి ఐక్యూకి రిలేటెడ్ గా. ఇది వచ్చింది ఐడి ఐక్యూ అన్నమాట. ఇన్పుట్స్ ఇవి మనకు ఐడి ఐక్యూ రిలేటెడ్ ఎర్రర్స్ అన్నమాట. ఇది రెండు చూడండి. ఐడి ఇది ఐక్యూ, ఇది వచ్చింది ఐడి. అంటే మనం ఇదన్నమాట మన ఆప్టిమైజేషన్ అనేది చేసిన తర్వాత ఇదొకటి అదొకటి. సో ఇవి అన్నమాట మనకు మెంబర్షిప్ ఫంక్షన్స్ ఇక్కడ మనకు జరిగేది. రూల్స్ వచ్చింది ఇక్కడ ఉంటాయి మనకి. ఇక్కడ ఏంటంటే ఫజీకి 2 ఇన్పుట్స్ 2 అవుట్పుట్స్ అన్నమాట మనకి. డిక్యూ అనేది 2 ఇన్పుట్ గా ఇస్తున్నాము, డిక్యూ అనేది 2 అవుట్పుట్ గా తీసుకొచ్చుకుంటున్నాము. కాబట్టి అవుట్పుట్స్ అనేది 2 వచ్చింది మనకి ఇక్కడ. ఇన్పుట్స్ 2 అవుట్పుట్స్ 2. మేడం బై మిస్టేక్ మనం ఎస్ అని కొట్టేస్తే ఏమి ఇబ్బంది లేదు కదా నా దగ్గర? అంటే ఏదైనా సేవ్ అవుతాయి అన్నమాట అక్కడ. మళ్ళీ మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా అందుకు. ఓకే నో అనేది క్లిక్ చేస్తే మనకి ఏ బంధాలు ఉండదు. దీన్ని రన్ చేస్తుంది.
ఇది రన్ అవ్వడానికి కొద్దిగా టైం తీసుకుంటుంది అనమాట, ఎందుకంటే ఫజీ కంట్రోలర్స్ ఎక్కువ ఉన్నాయి కదా ఫైల్లో, కాబట్టి కొద్దిగా టైం తీసుకుంటుంది. ఇన్ కేస్ మీరు గైడ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు కావాలంటే ఒకసారి రన్ చేసుకొని తీసుకొని వెళ్ళండి. ఓకే మేడం. ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ దే మేడం, ఏ బేస్డ్ హైబ్రిడ్ పివి అనేసి నేమ్ ప్లేట్ ఉండేది మేడం మెయిన్. ఇది వచ్చేది ఫజీ రిలేటెడ్ అనమాట. ఓకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ టెక్నిక్స్ కదా ఫజీ లాజిక్ కంట్రోలర్ అంటే, ఓకే మేడం. దానికోసం నేమ్ అట్లా ఉందన్నమాట, ఏఐ బేస్డ్ అని. ఓకే మేడం. ఇది వోల్టేజ్ కరెంట్ అనమాట. ఇంతకుముందు మనం చూసినప్పుడు పిఏ కంట్రోలర్ లో ఎక్కువ ఉందన్నమాట డిస్టార్షన్స్ అనేది. ఇది పిఏ కంట్రోలర్ చూడండి ఎక్కువ ఉంది ఇక్కడ. ఇక్కడ వచ్చేసరికి ఫజీ కంట్రోలర్ లో తక్కువ ఉంది. మేడం ఒక వాయిస్ లో వస్తుంది. పిఏ కంట్రోలర్ లో మనకు ఎక్కువ ఉంది కదా డిస్కషన్స్, అవును. ఇక్కడ ఫజీ అవును. లాజిక్ కంట్రోలర్ లో చూడండి ఇక్కడ ఒక మనకు తక్కువ ఉంటుంది అనమాట. ఎస్ క్లియర్ గా ఉంది మేడం. ఇది వోల్టేజ్ కరెంట్. సో ఇంకా టీచ్డ్ వాల్యూస్ వచ్చింది ఇక్కడ చెక్ చేసుకోవాలి.
ఇక్కడ వచ్చింది విఎల్ అని పెట్టున్నాం మనము. ఇందాక విఎల్పిఐ అని ఉంది కదా, ఇక్కడ Yes, ma'am. విఎల్ అని ఉంటుంది అనమాట. డిస్ప్లే అంటే ఇది వచ్చింది లోడ్ వోల్టేజ్ పిహెచ్డి అనమాట ఫజీ కంట్రోలర్ కి. ఇంతకు ముందు పిఐ లో ఎంత ఉంది మనకి 3.49 ఉంది. అదే వచ్చేసరికి విఎల్ లో వచ్చింది మనకు 0.5 సంథింగ్ అనేది ఉందన్నమాట, అంటే రిడ్యూస్ అయింది అనమాట. నెక్స్ట్ కరెంట్ కి 3.39 ఉందన్నమాట. ఇంతకు ముందు 12 సంథింగ్ ఉన్నింది పిఏ కంట్రోలర్ లో కరెంట్. అంటే మనకు డిహెచ్డి వాల్యూ అనేది ఇక్కడ మనకు రెడ్యూస్ అయింది అనమాట. Okay. అది డిఫరెన్సెస్. ఓకేనా? Okay. ఇవే అంటే రిజల్ట్స్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇప్పుడు మనం మెయిన్ రిజల్ట్ అనేది టీహెచ్డినా మేడం? మెయిన్ కంపారిజన్ వచ్చింది టీహెచ్డి వాల్యూస్ అన్నమాట, పిఏకి ఫజీకి. ఓకే మేడం. స్కోప్ లో అంటే ఇక్కడ స్కోప్స్ అని దానిపైన డబుల్ క్లిక్ ఇచ్చి ఇక్కడ చూసుకోవాలి. రిజల్ట్స్ అనేది ఇక్కడ కనిపిస్తుంది అనమాట. టీహెచ్డి వాల్యూ చూడాలి అంటే ఇక్కడ పవర్ యూనిట్ డబుల్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇట్లా వస్తుంది. అప్పుడు టూల్స్ లోకి వెళ్ళి ఎఫ్ఎఫ్టి అనాలిసిస్ ఇక్కడ చూసుకోవాలి. మేడం ఇప్పుడు మనకు వోల్టేజెస్ ముందు కంపేర్ చేసుకున్నాం కదా, అది రిజల్ట్ గా తీసుకుంటారా? అది కూడా రిజల్ట్ అన్నమాట. బేస్ పేపర్ లో వాళ్ళు అది కూడా కంపారిజన్ ఇచ్చాడు. ఓన్లీ పిఏకి మాత్రమే, సారీ ఓన్లీ పీవీకి మాత్రమే, ఫజీకి అండ్ దెన్ ఇంక్రిమెంటల్ కండక్టెన్స్ మెథడ్ కి కంపారిజన్ అనేది ఎలా ఉంటుంది అనేసి చూపించారు అనమాట వాళ్ళు. సో అది కూడా చూపించవచ్చు మీరు. టైటిల్ టీహెచ్డి రాదనమాట ఫస్ట్ కంపారిజన్ లో, అది ఓన్లీ డీసీ కదా మనకి. బట్ ఏంటంటే ఇక్కడ మెయిన్ టైటిల్ లోకి వచ్చేసరికి హైబ్రిడ్ సోలార్ సిస్టమ్ అన్నారు కాబట్టి మెయిన్ గా ఈ రిజల్ట్స్ చూపించాల్సి ఉంటుంది మీరు. అది పేపర్ లో ఇచ్చాను కాబట్టి నేను అవి కూడా చూపించాను. అది మీ ఇష్టం అన్నమాట, చూపిస్తే చూపించచ్చు లేకపోతే లేదు. మెయిన్ గా అయితే హైబ్రిడ్ సిస్టమ్ అని మన టైటిల్ లో ఉంది కాబట్టి ఆ రిజల్ట్స్ అయితే కంపల్సరీ చూపించాలి. ఇంకేమన్నా ఉన్నాయా డౌట్స్? మేడం మనం దీంతో యూజ్ చేసి మమతాని మెథడే కదా మేడం ఫిజియోలాజికల్? అర్థం కాలేదు. మొత్తానికి ఫిజియోలాజిక్ అది ఫజియోలాజీ కంట్రోల్ లో మనం యూజ్ చేసే మెథడ్ మమతాని మెథడే కదా? మమ్దాని మెథడే. మనకు 2 మెథడ్స్ లో ఏంటంటే ఒకటి మమ్దాని, ఒకటి సుజనో టైప్ ఉంటుంది అనమాట. మమ్దాని అంటే నార్మల్ గా మీకు ఇందాక చూపించాను కదా, అవుట్పుట్ కి మెంబర్షిప్ ఫంక్షన్స్ డిజైనింగ్ కానీ ఇదంతా ఉంటుంది అనమాట మనకి. బట్ సుజనో టైప్ అనేది అడ్వాన్స్డ్ అనమాట కంపేర్ టు మమ్దాని టైప్. ఆ సుజనో టైప్ లో అవుట్పుట్ కి మెంబర్షిప్ ఫంక్షన్స్ ఇట్లా ఏం ఉండదు అనమాట. జస్ట్ మనం నేమ్స్ ఇచ్చేస్తాం అంతే, సమ్ కాన్స్టెంట్స్ అనమాట. అదే వచ్చింది ట్యూన్ చేసుకుంటుంది. మేడం ఈ సిస్టమ్ యొక్క హైయెస్ట్ మాక్సిమం పవర్ మెజర్డ్, అదే మాక్సిమం పవర్ ఎంత మెజర్ చేయగలుగుతుంది? లోయెస్ట్ అదే కదా మెయిన్ పవర్. ఇప్పుడు ఇందాక పీవీకి ఎంత పవర్ వచ్చిందో అదే మాక్సిమం పవర్. 10 కిలోవాట్స్ అన్నారు మేడం. అయితే సార్ వచ్చేసి ఇది ఇంత తక్కువ ఉండదమ్మా, సంథింగ్ వేరే ఉంటది, మీరు ఒకరోజు నీట్ కనుక్కోండి అని అన్నారు. మేము ఎక్కడ సెర్చ్ చేసి సర్చింగ్ ఎక్కడ పేపర్ లో అదే ఉంది కదా? పేపర్ లో అదే మేడం. మా సార్ దాన్ని హైలైట్ చేసి 10 కిలోవాట్స్ అయినా ఇంత తక్కువ మెజర్ అంటే కాదు కదమ్మా, ఇప్పుడు కనుక్కోండి దీని గురించి ఒకరో వర్క్ చేయండి అన్నారు. మేము కొన్ని మీకే చూపిస్తున్నాను కదా మీకు ఇక్కడ. మేము కొన్ని దాంట్లో చెక్ చేసాము, అక్కడ కూడా ఏం మాకు అవుట్పుట్ రాలేదు. ఇది చెప్పుకోవచ్చు కదా మేము 10 కిలోవాట్స్ అనేసి స్ట్రాంగ్ గా చెప్పడానికి ఏమన్నా పాయింట్స్ ఉన్నాయి? స్ట్రాంగ్ గా అంటే మనకి ఇక్కడ బేస్ పేపర్ లో వాళ్ళు ఇచ్చిన దాన్ని బేస్ చేసుకునే కదా మనం చేసాం. మనకి 10 కిలోవాట్స్ కి ఇచ్చాడు అనమాట. సో మన 10 కిలోవాట్స్ కి చూపించున్నాం ఇక్కడ. పీవీ వోల్టేజ్ కూడా 200 వోల్ట్స్ తీసుకున్నాడు. ఇక్కడ కరెంట్ కూడా మనకు వచ్చింది 50 సంథింగ్ తీసుకున్నాడు అనమాట. సో దాన్ని బేస్ చేసుకుని 200 × 50 అయినా మనకు 10,000 కదా వస్తుంది. ఇక్కడ క్యాల్కులేషన్ లో కూడా తెలిసిపోయింది. మేడం ఇది MATLAB 2020 లో కూడా వర్కౌట్ అవుతుంది, ఓన్లీ 2018 లోనే వర్కౌట్? 18 మాత్రమే వర్క్ అవుతుంది. మీరు వచ్చిన సాఫ్ట్వేర్ చరణ్ సార్ కి కాల్ చేసి ఇన్స్టాలేషన్ చేయించుకోండి.
అమూల్య, అనిత, చరణ్, ఎనీ డౌట్స్? ఇంకేం లేవా? హలో అమూల్య మాట్లాడండి, వినిపిస్తుంది. మేడం ఎఫిషియన్సీ పారామీటర్స్ గురించి చెప్తారా మేడం? హలో ఏ పారామీటర్స్ బేస్ చేసుకొని? మీ వాయిస్ అర్థం కావట్లేదు, స్లోగా ఉంది. ఎఫిషియన్సీ మేడం. హలో ఎఫిషియన్సీ పారామీటర్స్ అంటే మేడం, ఎఫిషియన్సీ ఇక్కడ ఏం లేదు మీకు పేపర్ లో. టిహెచ్డిని మనం ఎఫిషియన్సీగా చూసుకోవచ్చు. అంటే దాని మీద కంపారిజన్ చేసే వల్ల టిహెచ్డి అనేది పెరుగుతుంది. టీహెచ్డి కంపారిజన్ చూపిస్తే సరిపోతుంది. ఇక్కడ ఎఫిషియన్సీ ఏం క్యాలిక్యులేషన్స్ ఏం లేవు మనకి ఇక్కడ. టిహెచ్డితో టిహెచ్డి వేరే అవుతుంది, అదే తగ్గుతుంది. టిహెచ్డి ఫస్ట్ యూజ్ చేయడం వల్ల అని చెప్తే సరిపోతుంది. అవును, అంటే పిఐకి అంటే ఫజీకి టీహెచ్డి వాల్యూస్ అనేది ఎలా వచ్చినాయి అనేసి ఒక టేబుల్లో వేసి మీరు చూపించేస్తే సరిపోతుంది. ఓకే మేడం. అంటే ఒక కాలంలో వోల్టేజ్ కరెంట్ ఇస్తారు, పైన వచ్చింది పిఐ కంట్రోలర్ ఫజీ కంట్రోలర్ అనేసి హెడ్డింగ్స్ పెట్టేసి వాటికి అక్కడ టీహెచ్డి వాల్యూస్ వేసారంటే అక్కడ టేబుల్ వస్తుంది, దాన్ని మీరు చూపించినా సరిపోతుంది అన్నమాట. హలో ఎస్ మేడం, అంతేలేండి మేడం, డౌట్స్. అంతేనా? అంతే మేడం. థ్యాంక్స్ మేడం చెప్పినందుకు. ఓకే, డిస్కనెక్ట్ చేస్తున్నాను నేను. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే. హలో అమూల్య, అనిత, చరణ్ బ్రో మేడం, చరణ్ బ్రో లేడు. ఓకే.